ఆంధ్రప్రదేశ్లో నిన్న కూటమి మేనిఫెస్టో అంటూ ఒకటి హడావుడి చేశారు కూటమికి సభ్యులు. మనకు తెలిసిందే, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మేనిఫెస్టో అంటూ ఒకటి కూటమి మేనిఫెస్టో అంటూ ప్రకటించడం జరిగింది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడుకు మోదీ ఫోటో పెట్టేందుకు అర్హత ఎందుకు లేదు, మోదీ ఫోటో పెట్టకూడదు అని పైనుంచి గట్టి ఆదేశాలే వచ్చాయా? వెలుగులోకి ఇప్పుడు సంచలన నిజాలు బయటకు వచ్చాయి. మేం టచ్ చెయ్యం బాబు, నిన్ను మేము టచ్ చెయ్యము, ఆ పాపము నీదే అంటూ కేంద్ర పెద్దలు గట్టిగానే చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. కూటమి కేవలం జతగట్టాము కానీ నువ్వు పిచ్చిగా జనాలకిచ్చే హామీలకు మేము ఒత్తాసుగా నిలబడము. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2014 మేనిఫెస్టో చూపిస్తూ చెడుగుడు ఆడుతున్నాడు ప్రజలతో. ప్రజల ముందుకు తీసుకెళ్లి అది ప్రజలకు చూపిస్తూ అందరి చేత చివాట్లు పెట్టిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు కొత్తగా మరోసారి ముప్పు తెచ్చుకోవద్దు, మేము తెచ్చుకోలేము అంటూ కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బలకు కేంద్రం మైండ్కు బ్లాక్ అయితే అయిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతోనే తాజాగా 2024 కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో కనీసం మా ఫోటో కూడా పెట్టవద్దు అంటూ కూడా పైనుంచి గట్టి ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని సంకేతాలు క్లియర్గా అర్థమవుతుంది. 2014లో మోదీ ఫోటోతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసి అధికారంలోకి వచ్చి హామీలు తూట్లు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ కూటమి మేనిఫెస్టో అంటూ విడుదల చేశారు అంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు. అడుగడుగున ప్రజలను మోసం చేసిన టీడీపీ అధినేత బీజేపీకి అంటిన మరక చంద్రబాబును నమ్మలేనని బీజేపీ నిర్ధారణ చేసింది. కావాలనే మేనిఫెస్టోపై పార్టీకి సంబంధించి ముద్ర లేకుండా జాగ్రత్త పడింది. ప్రధాని మోదీ ఇతర నేతలు చిత్రాలు ఉండకూడదని పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పడం జరిగిందట. ఖచ్చితంగా పట్టుబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి పట్టుబట్టి మరి ఎవరి ఫోటోలు వేయకూడదు. బీజేపీకి సంబంధించి ఏ సూపర్ 6 లేదు, 9 లేదు, 10 లేదు, మీ కర్మ మీదిరా బాబు, అనవసరంగా మమ్మల్ని లాగకండి, మమ్మల్ని గిచ్చకండి అంటూ కేంద్ర పెద్దలు కరాఖండిగా చెప్పారట. కరాఖండిగా మేనిఫెస్టోలో ఎలాంటి ఫోటోలు ఇందుకే చంద్రబాబుకు సంబంధించిన ఫోటో ఒకటి, పవన్ ఫోటో, ఇద్దరు ఫోటోలే ఉంది తప్ప ఇక్కడ బీజేపీ అయితే పవన్ను కూడా అడ్డంగా బుక్ చేసింది. రాబోయే రోజుల్లో ప్రజల ముందు ప్రజానికం ముందు నిలబడి చెప్పాల్సిన సమాధానం ఉంది అంటే అది పవన్కు కూడా ఉంది. ఎందుకంటే పవన్ ఈరోజు పెద్ద పొడిసే వాడిలా మేనిఫెస్టో పట్టుకొని మాట్లాడడం జరిగింది. చెప్పింది చేసే దమ్ము లేని వీళ్ళు చేయంది మాత్రం భలే చెబుతారు. ఏదైనా వీళ్ళ ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళ మేనిఫెస్టో డ్రామాలపై గట్టిగానే స్పందించడం జరిగింది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇవాళ మేనిఫెస్టో అంటూ ప్రకటించాడు. చంద్రబాబు విశ్వసనీయత, సాధ్యం కాని హామీలు ఏ స్థాయిలో ఉన్నాయంటే పైనుంచి బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి నీ ఫోటో పెట్టుకో మాత్రమే, మా ఫోటోలు వద్దు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను అయితే నీ మేనిఫెస్టోలో పెట్టవద్దు అని తేల్చి చెప్పారట. అంటే ఈయన సాధ్యంగాని హామీలు ఇస్తున్నట్లే కదా అంటూ జగన్ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది నిన్నటి సభలో. అదంతా మోసమే అని రుజువు అవుతుంది కదా. కూటమిలో ఉంటూ ముగ్గురి ఫోటోలు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు లేడంటే ఒకసారి గమనించండి, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు, ఏ స్థాయిలో ప్రజలను బలి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది ఇక్కడ కనబడుతుంది అంటూ జగన్ ప్రజల ముందు అద్భుతమైన గోల్ అయితే కొట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా 75 ఏళ్ళు వచ్చిన ఈ పెద్ద మనిషికి పశ్చాత్తాపం అయితే ఏ కోశాన కనిపించడం లేదని కూడా జగన్ చెప్పాడు. జగన్ను ఎందుకు చంపకూడదు అని చంద్రబాబు ఇటీవల చేస్తున్న మాటలకు కూడా జగన్ స్పందించడం జరిగింది. ఏదేమైనా ప్రజల ముందైతే ఒకటి క్లియర్గా కనబడుతుంది, దొంగ మాటలు, దొంగ హామీలు, అబద్ధపు ప్రచారాలు చేయడం చంద్రబాబు దిట్ట అయితే, వాస్తవంకి చెప్పింది చేయడం, చెప్పామంటే ఖచ్చితంగా అమలు కావాలి, అమలు అయితేనే ప్రజల ముందు మనకు విలువ, విశ్వసనీయత ఉంటుంది అని భయపడే వ్యక్తి జగన్. కాబట్టి ప్రజలు జగన్కే జై కొడుతున్నారు, జగన్ వైపు నిలబడుతున్నారు.